నమస్కారం, వెల్కమ్ టు మా తెలంగాణ టీవీ. అల్వాల్ బొల్లారంలో శాస్త్రి హై స్కూల్లో సైన్స్ డే. మన దేశంలో మొదటిసారి నోబెల్ ప్రైజ్ సాధించిన భారతీయ శాస్త్రవేత్త సివి రామన్ గారు. అందుకే మనం ఈ రోజు సైన్స్ డే దినోత్సవం జరుపుకుంటున్నాం. శాస్త్రి ఉన్నత పాఠశాలలో నాలెడ్జ్ అండ్ ఫన్ ఎగ్జిబిషన్ అనే పేరుతో మా పాఠశాల నిర్వహిస్తున్నారు. ఇందులో పాల్గొన్నవారు పీజీ శ్రీనివాసరావు మరియు ప్రధాన ఉపాధ్యాయులు మీనా రాణి మరియు ఉపాధ్యాయులు సునీల, అరుణ, సత్య, అశ్విని, లావణ్య, భానురేఖ ఇతరులు పాల్గొన్నారు. Parveen, I am from Standard 9 Shastri High School. We know that today is Science Day all over India. In our school, we have organized an science fair exhibition today because this was on this day Mr. Sir C.V. Raman have discovered the Raman effect. Mr. C.V. Raman full name was Chandrasekhar Venkata Raman. He was born on 7th November 1888 in Madras. On this day, he have discovered an Raman effect. He was the first person who have received the Nobel Prize. नमस्कार, आप सभी का हिंदी विभाग में स्वागत है। कक्षा 7वीं से मैं आपको भवानी प्रसाद मिश्र जी द्वारा रचित कविता कवि के पद प्रस्तुत करने जा रही हूँ। तीन गुड़िया हम अपने मन में चलते हैं, मगर सोचने लगी कि ये कैसी इच्छा मेरे मन में जागी। I'm from Shastri High School. Today we are celebrating Science Fair. So I really thanks to all my staff and management. I really thanks for the parents, those who have supported us now. యువత, ప్రజలు మావోయిస్టుల ప్రలోభాలకు లోను కావద్దని, వారికి సహకరించవద్దు అని రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాసులు విజ్ఞప్తి చేశారు. గురువారం కోటపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రాణహిత నది సరిహద్దు పరిసర ప్రాంతాల్లో పర్యటించారు. అపరిచిత వ్యక్తుల మాయ మాటలు నమ్మవద్దని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పోలీసులకు ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రజలకు ఏ సమస్యలు ఉన్నా ప్రభుత్వం, పోలీసుల ద్వారా పరిష్కరించుకోవాలని సూచించారు. మావోయిస్టుల కార్యకలాపాలకు యువత ఆకర్షితులు కావద్దని, ఉన్నత చదువులు చదవాలని ప్రభుత్వం జిల్లాలో ఉచిత విద్య, ఉచిత హాస్టల్ సదుపాయం కల్పించిందని పేర్కొన్నారు. కోటపల్లి మండలంలోని వెంచపల్లి ఫెరీ పాయింట్ను సందర్శించారు. నీల్వాయ్ పోలీస్ స్టేషన్ తనిఖీ చేసి ప్రాణహిత నదిపై డ్రోన్ నిఘా వ్యవస్థను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం ప్రాణహిత నదిపై బోట్ల ద్వారా ప్రయాణిస్తున్న వారి వివరాలు, నాటు పడవల నిర్వాహకులను, మావోయిస్టుల రాకపోకలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా స్థానిక మత్స్యకారులకు నగదును అందజేశారు. కమ్యూనిటీ పోలీసింగ్ వల్ల ప్రతి మారుమూల ప్రాంతాల్లో పోలీసులు అందుబాటులో ఉంటున్నారని, అపరిచిత వ్యక్తుల సమాచారం తెలిస్తే పోలీస్ స్టేషన్లో తెలియచేయాలని పేర్కొన్నారు. లేదా డయల్ 100కు కాల్ చేయాలని కోరారు. అట్లాంటి దానికి పోకూడదు. తర్వాత యూత్ కూడా ఇందాక అక్కడ మత్స్యకారుల పిల్లలు ఉన్నారు. ఒక అబ్బాయి 10th క్లాస్ చదివినాడు, అతను ఇంకా చేస్తున్నాడు. అట్లాంటి వాళ్ళకి గ్రో కావడానికి ఛాన్సెస్ ఇవ్వడుతున్నాం. మాకు అతన్ని అడాప్ట్ చేసుకొని మనం ఇప్పుడు ఇంటర్మీడియట్ చేయించి కొద్దిగా ఉద్యోగానికి ఇవ్వడానికి అట్లాంటి వాళ్ళందరినీ ఇటు సైడ్ చూడమని చెప్తున్నాను నేను పబ్లిక్. భువనగిరి మున్సిపల్ చైర్మన్ పదవుల ఎన్నికల్లో బీజేపీ పోటీలో ఉందని, కానీ వైస్ చైర్మన్ పదవి మాత్రం ఏకగ్రీవంగా బీజేపీ దక్కించుకుంది. బీజేపీకి ఏ పార్టీతో పొత్తు లేదని, కానీ కుమ్మక్కు కాలేదని వైస్ చైర్మన్ మాయా దశరథ వెల్లడించారు. నేడు బీజేపీ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. అసలు అవిశ్వాస తీర్మానం పెట్టింది బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు అని వివరించారు. బీజేపీ పార్టీపై తప్పుడు ప్రచారం మానుకోవాలని సూచించారు. ఆ పార్టీ నాయకులు రత్నపురం బలరాం, చందా మహేందర్ గుత్తా, జగన్మోహన్లు మాట్లాడుతూ బీజేపీపై బీఆర్ఎస్ ఆరోపణలు మానుకోవాలని, టీఆర్ఎస్ బీఆర్ఎస్ అయిందని, ఇప్పుడు త్వరలోనే వీఆర్ఎస్ తీసుకుంటుందని ఎద్దేవా చేశారు. అధికారంలో ఉండి అభివృద్ధి చేసింది ఏమీ లేదని, గ్రామాల అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమైందని, వినాయక చౌరస్తా వద్ద చర్చకు సిద్ధమని, దమ్ముంటే చర్చకు రావాలన్నారు. మీడియా సమావేశంలో కౌన్సిలర్లు ఉదయగిరి, విజయ్, బొర్రా, రాకేష్, జనగాం, కవిత, భాస్కర్ ఉన్నారు. విషయం ఏంటంటే నిన్న జరిగినటువంటి మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక విషయంలో మేము భారతీయ జనతా పార్టీ తరఫున రెండింటికి పోటీ చేయడం జరిగింది. మున్సిపల్ చైర్మన్గా, వైస్ చైర్మన్గా. అందులో ఒకటి వైస్ చైర్మన్గా మేము ఏకగ్రీవం ఎన్నిక జరగడం జరిగింది. కొన్ని పార్టీలు, అందులో ముఖ్యంగా భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ పార్టీ దయ్యాలు వేదాలుగా పాట పాడుతున్నట్టు నిన్న బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీ ఒక్కటైందని చెప్పేసి వాళ్ళు ఏదో తప్పుడు ప్రచారం చేస్తున్నారు, పట్టణ ప్రజలు తప్పు పట్టిస్తున్నారు.
అసలు ఈ చైర్మన్ వైస్ చైర్మన్ ప్రక్రియ అవిశ్వాసం పెట్టిందే బీజేపీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు పెట్టిందే వాళ్ళ పార్టీలో సఖ్యత లేక వాళ్ళను ఉన్న పార్టీ చైర్మన్ వైస్ చైర్మన్ గద్దె దింపి ఇవాళేదో మా పార్టీ మీద జ్ఞానము శీలత ఏకత అన్నట్టు మాట్లాడి మా పార్టీ మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. అంతేందుకు నిన్న వాళ్ళు 12 మంది సభ్యులు ఉన్నా కానీ వాళ్ళు పోటీ చేయలేని దిక్కులేని పరిస్థితి ఏర్పడింది. ఎవరు ఏ రకంగా మాట్లాడినా కూడా భారతీయ జనతా పార్టీ సంస్కారం ఉన్న పార్టీగా, క్రమశిక్షణ గల పార్టీ కార్యకర్తలుగా మేము చేసినటువంటి మేమేదైతే పనిచేసినామో మేమున్న సభ్యులం, మా బలంతోనే మేము పోటీ చేసినాం. ఎవరిని మేము అడగడం కానీ లేదా ఎవరికి మేము సహకరించడం కానీ జరగలేదు. అది పూర్తి స్థాయిలో అవగాహన వ్యక్తులకు మాత్రమే తెలుస్తుంది. ముఖ్యంగా ఏంటంటే పాత్రికేయ మిత్రులందరికీ కూడా దీనిపైన స్పష్టత ఉంది. మీరు అందరు చూస్తుండగానే ఎన్నిక జరిగింది, ఎక్కడో చాటుగా ఎన్నిక జరిగింది, కెమెరాలు లేవు ఏం లేదు అనేది లేకుండా మేము ఎవరైతే 6 ఉన్నామో 6 చైర్మన్కు పోటీ చేసినాం, అదేవిధంగా వైస్ చైర్మన్కి కూడా పోటీ చేసినాం. మా పార్టీకి ఉన్న బలం ద్వారానే మేము వాళ్ళ విశ్వాసంతో మేము ఈరోజు వైస్ చైర్మన్ని దక్కించుకోవడం జరిగింది. ఇదే విధంగా ప్రజల సంక్షేమం కోసం, భువనగిరి పట్టణ అభివృద్ధి కోసం ఎక్కడ ఏ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినా దానికి కట్టుబడి ఉంటామని చెప్పేసి మీ ద్వారా తెలియజేయడం జరుగుతుంది. భారతీయ జనతా పార్టీ ప్రస్థానం ఈరోజు ప్రపంచ దేశాలనే ఒక అత్యధిక సభ్యత్వం కలిగిన దేశం. ఈ భారతదేశ ప్రధాని ఈ మొత్తం ప్రపంచంలోనే ఒక శక్తివంతమైన నాయకుని అందించినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఆ రోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఏదైతే పార్టీ ఉందో ఆ పార్టీ పేరు ఎక్కువ ఎత్తదలుచుకోలేదు. ఎందుకంటే టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ అయింది, వాళ్ళకి రేపు బీఆర్ఎస్ నుంచి రేపు వాళ్ళు బీఆర్ఎస్ తీసుకుంటారు. ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికల తర్వాత వాళ్ళ పార్టీలో నాయకులు కానీ కార్యకర్తలు మిగిలిన ఇట్స్ అ పార్టీ మేడ్ విత్ లీడర్స్ ఓన్లీ, ఇట్ నాట్ పార్టీ మేడ్ విత్ ఎనీ స్పెసిఫైడ్ ప్రిన్సిపల్స్. అంటే సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్నటువంటి పార్టీ కాదు. 2 సీట్లు ఉండి తెలంగాణ వచ్చిందంటే ఆ రోజు ఆ పార్లమెంట్లో బిల్ పెట్టిన రోజు కూడా చంద్రశేఖరరావు గారు లేరు. విమర్శించే నైతిక హక్కు వాళ్ళకు మొదట లేదని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మేము బుర్ర రాకేష్ను ఈ యొక్క పురపాలక సంఘ చైర్మన్గా అభ్యర్థిగా నిలబెట్టినాం. తర్వాత వైస్ చైర్మన్ కూడా నిలబెట్టాం. ఎవరైతే చేతులు ఎందుకు లేవట్టలేదు వాళ్ళని అడగండి, పోయి మమ్మల్ని చేతులు ఎందుకు లేవట్టలేదు, మీరు కుమ్ముక్కయ్యారని మమ్మల్ని విమర్శించే హక్కు మీకు లేదు. మీ స్థాయి ఏందో మీరు నిరూపించుకోరి. ఎవరినో అని భారతీయ జనతా పార్టీని అనే నైతిక హక్కు మీకు మొదట లేదు. ఒకవేళ ఉన్నట్టయితే మీ యొక్క మాజీ ఎమ్మెల్యే గారిని భువనగిరి నడిబొడ్డున ఈ 10 సంవత్సరాల నుంచి ఏం అభివృద్ధి చేసిండు, ఏ ఊళ్ళో అభివృద్ధి చేసిండు, కనీసం ఒక మురికి నీళ్లను కూడా సఫాయి చేయలేనటువంటి పార్టీ మీది. ఈ యొక్క పునాది గాని కాలువ మన వెనుకనే ఉంటుంది, అనాయపురం నుంచే పారుతుంది. పునాది గాని కాలువ నీళ్లను కూడా సస్యశ్యామలంగా మార్చలేని దౌర్భాగ్య పరిస్థితి మీ ఎమ్మెల్యేది. సాగునీరు ఏ రైతుకు అందించలే. గత 2 సంవత్సరాలు 3 సంవత్సరాల నుంచి వర్షాపాతం నమోదు కాక రైతన్నలు ఈ రోజు నుండి అంత వరంతా ఎండిపోతుంది. వరి ఎండిపోయిన సందర్భము గత మీరు 5 సంవత్సరాల నుంచి మీరు ప్రభుత్వం అయితే ఇదే బునాది కానీ కాలువను కానీ ఇదే పిలాయిపల్లి కాలువను కానీ రైతులను ఎందుకు అందియాలి? మీకు ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి నిన్న మీరు మా మీద అభియోగం చేసేంత పెద్దోళ్ళు మీరు కాలేదని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. వినాయక చౌరస్తా మీద టెంటేజ్ కూర్చుంటాం. మీ అభివృద్ధి ఏందో మాకు చెప్పండి. మేము ఏ ఊరికి ఏ గ్రామ పంచాయతీకి నిధులు ఎన్ని ఇచ్చినాం, ఏ శ్మశాన వాటికకి నిధులు ఎన్ని ఇచ్చినాం, ఏ యొక్క మండలానికి ఎన్ని కోట్లు ఇచ్చినాం, మేము భారతీయ జనతా పార్టీ పక్షాన దేశం నుంచి నిధులు ఎన్నెన్ని ఇచ్చినాం, ఏ మండలానికి ఎన్ని కోట్లు ఇచ్చినామో చెప్పగలుగుతాం. మంచిర్యాల జిల్లాలో ఓ స్కూల్లో టీచర్ మద్యం తాగుతూ కనిపించాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలంలోని చంద్రవెల్లి గ్రామ పంచాయతీలో గల చర్లపల్లి పాఠశాలలో ఉపాధ్యాయుడు మద్యం సేవిస్తూ స్థానికులకు చిక్కాడు. దీనిపై గ్రామస్తులు మండిపడుతున్నారు. ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ కావడంతో ఈ సంఘటనపై విచారణ జరిపిన మంచిర్యాల జిల్లా విద్యాశాఖ అధికారి యాదయ్య సదరు ఉపాధ్యాయుడు రాజును సస్పెండ్ చేశారు. మీకు పంపిస్తే మీరు ఏం చేస్తారు? ఎందుకు పంపించారు మేము అన్నిటికీ? ఏ టీచరు? టీచర్ ఎవరు? మీరెవరు? మీరు ఈ స్కూల్లో టీచరేనా? ఎక్కడ టీచరు? దుగ్నేపల్లి. మీకు దుగ్నేపల్లి ఎవరున్నారు మరి అక్కడ? స్కూల్ బంద్ అయిందా? ఆయన ఎవరు? ఆయన ఎవరైనా ఇక్కడ ఏం చేస్తారు మీరు? అదేంటిది మరి? అది
అది వాళ్ళు ఎవరో తెచ్చుకున్నారు. వాళ్ళు ఎవరో వస్తే మీరు స్కూల్లో ఎందుకు మిమ్మల్ని ఎందుకు పంపించారు ఇక్కడికి? వాళ్ళు ఇవన్నీ ఏమో ఏమో ఉన్నాయి, ఎవరికి తెలుసు మనకి. అక్కడ కూర్చొని మీరు తాగుతారని అక్కడికి వీడియో తీసిన మనకి తెలియదు. మీరు రాలే? మీరు ఈ పిల్లలు ఉన్నాక ఇక్కడ పనిచేస్తున్నారు, అది ఎంతవరకు కరెక్ట్? అన్నం తింటున్నారు. మీ సార్ తాగుతలేడా ఇక్కడ? తాగుతలేడా వెనక కూర్చొని? చెప్పండి అమ్మా, మీ సార్ తాగంగా మీరు చూసిరా? తాగిండా? అది తాగిండా? మీరు చూడలే బాబు? ఎవరిని? ఫోన్ కడియా ఫస్ట్. ఏం చేసినావాడు? ఏం చేస్తున్నావు ఇక్కడికి వచ్చి? ఏం చేస్తున్నావు? ఈయన తెలుసా? సార్ తెలుసా నీకు? తెలుసా? మీరు ఇద్దరు కూర్చొని తాగుతలేరాడా? సార్ నేను వచ్చిన 2 గ్లాసులు ఒక్కళ్ళు తాగుతారు. 2 గ్లాసులు ఎందుకు ఇక్కడ మరి నీకు? ఓకే అన్న, ఓకే తప్పు అయిపోయింది. ఎందుకు తప్పైంది? నువ్వు ఏం చేస్తావు ఇక్కడ? నేను ఎందుకు పంపించారు ఇక్కడికి? లీవ్ పెట్టింది. లీవ్ పెడితే నువ్వు వచ్చి ఈడ ఏం చేయాలి? నువ్వేం చేయాలి? నువ్వు స్కూల్లో ఏం చేయాలి? స్కూల్లో ఏం చేయాలి? ఓకే అన్న, పిల్లలకి నీ బాధ్యత ఏంటి స్కూల్లో? మందులు పెట్టుకుందా అనయ్య? ఏం కాదన్న, నువ్వు మందుదా? పిల్లడు వచ్చిండైతే పిల్లాడు ఎవడు? ఎందుకు వస్తాడు పిల్లాడు? పిల్లాడు చదువుకోనికి వచ్చిండా? ఆయన వేషం ఎట్లున్నది? స్కూల్ అయితే ఏంటిది? ఏం చేస్తారు ఇక్కడ? తమాషాలు వేస్తురా స్కూళ్ళల్లో? సారీ అన్న, సారీ. ఏంటి గవర్నమెంట్ స్కూల్ ఏంటి? పిల్లలకు చదువు పెట్టని గవర్నమెంట్ స్కూల్ ఎందుకు వస్తలేరు పిల్లలు? ఎందుకు కాకపోతే? స్కూల్లో ఏం చేస్తాను? నువ్వు ఎక్కడ తాగాలి? స్కూల్లోనా తాగేది? సార్ ఎందుకు రమ్మన్నాడు నిన్ను? మందు పట్టుకొని రా ఇద్దరం తాగుదామని రమ్మన్నాడా? నీ జాబ్ పోతుందా ఇప్పుడు ఇది చేస్తే? జాబ్ పోతుందా? ఎందుకు మరి తాగుడు ఎందుకు? స్కూల్లో పిల్లలకు చదువు చెప్పి వాళ్ళు వాళ్ళు వచ్చానో వాళ్ళు ఆడుకుంటారు. బై మిస్టేక్ ఎందుకు అవుతుంది? తెలియదా నీకు? ఏజ్ ఎంత ఉంటుంది నీది? ఏజ్ ఎంత ఉంటుంది? ఏ ప్రొఫెషన్లో ఉన్నావు నువ్వు? ప్రొఫెషన్ ఏంటిది నీది? హెచ్జిటి టీచరు. ఏం చేస్తారు? ఒక్కొక్కరు జాబులు లేక డిఎస్సి వాడే ఎప్పుడు పడతామని వెళ్ళి చేస్తారా? మీకు వచ్చినాక మీరు ఏం చేయాలి స్కూళ్ళల్లో? మీరు వచ్చినాక స్కూళ్ళల్లో ఏం చేయాలి? పిల్లలు చదువా? అలా భవిష్యత్తు వాళ్ళ పేరెంట్స్ ఎందుకు పంపిస్తారు గవర్నమెంట్ స్కూళ్ళకు? కంప్లైంట్ చేస్తాను నేను. మీ ఎంఈఓకు డిఓకు కంప్లైంట్ చేస్తాను నేను. నేను ఇండియన్ ఛానల్ రిపోర్టర్ని. ఓకే అన్న, అయిపోయింది, తప్పు. నేను రిపోర్ట్ చేస్తాను సార్. మీ ఎంఈఓకు డిఓకు రిపోర్ట్ చేస్తాను. ఎందుకు అయిపోతుంది? ఎట్లా అయిపోతుంది? ఇప్పుడు వాళ్ళ పిల్లలు ఇలా చదువుతారట పాపం. వాళ్ళకి అక్కడ వాళ్ళు రోడ్డు మీద కష్టపడుకుంటే వాళ్ళ పిల్లలు వాళ్ళ ఎందుకు పంపిస్తారు పిల్లల ఇళ్ళకు? ఎందుకు పంపిస్తారు పిల్లల ఇళ్ళకు? పిల్లల్ని ఎందుకు పంపిస్తారు వాళ్ళు? వాళ్ళ పిల్లలు వాళ్ళ భవిష్యత్తు బాగుండాలనే పంపించేది. మీరు రాకుండా కూర్చొని. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చలో బేడిగడ్డ బస్సు యాత్రకు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు బైపాస్ రోడ్డులో బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. మహిళలు, నాయకురాళ్లు మంగళ హారతి ఇచ్చి కేటీఆర్ కు తిలకం దిద్దగా మదర్ డైరీ చైర్మన్ శ్రీకర్ రెడ్డి, ఆలేరు మున్సిపల్ చైర్మన్ వస్పరి శంకరయ్య, యాదగిరిగుట్ట, మోటకొండూరు జడ్పీటీసీలు అనురాధ, పల్లా వెంకటరెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ రవీందర్ గౌడ్, వైస్ చైర్మన్ పోరెడ్డి శ్రీనివాస్తో పాటు బీఆర్ఎస్ నాయకులు పత్తి వెంకటేష్, పుట్టా మల్లేష్, బాలస్వామి, హరినాథ్, ఏసిరెడ్డి మహేందర్ రెడ్డి, కొరుకుప్పల కిష్టయ్య, కవిత, భాగ్య శాలువలు కప్పి స్వాగతం పలికారు. కాంగ్రెస్ వాళ్ళు కళ్ళబల్లి కథలు చెప్పి అబద్ధాల ప్రతి మాటలో అబద్ధాలు పదే పదే చెప్తే ఒక్క అబద్ధం 10 సార్లు మాట్లాడితే అది నిజమైనట్టుగా ప్రతి విషయంలో అబద్ధాలు ఆడి ప్రభుత్వంలోకి వచ్చినటువంటి మరి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మరి 6 గ్యారంటీలు అని చెప్పేసి 420 హామీలు ఇచ్చి ఒక దొంగ 420 అంటేనే ఒక దొంగ. ఆ 420 హామీలు ఇచ్చి మరి ప్రభుత్వం చేపట్టినటువంటి తరుణంలో కేసీఆర్ గారి ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాలన్నీ భూతద్దంలో పెట్టి చూపించి బురద జల్లే కార్యక్రమం వాళ్ళు ఎత్తుకున్నారు. మరి మేడిగడ్డలో 3 పిల్లర్లు కొంచెం కుంగిన విషయం అందరికి తెలుసు. దాన్ని పదే పదే చూపిస్తూ మరి కేసీఆర్ గారిని అభాసుపాలు చేసే కార్యక్రమం వాళ్ళు నెత్తిన పెట్టుకొని మరి పనులమ్మినట్టుగా అమ్ముతా ఉన్నారు. ఈరోజు మరి దాన్ని తిప్పికొట్టే విషయంలో కేటీఆర్ గారు మరి 150 మందితోని ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, మరి ముఖ్య నాయకులు అంతా కూడా ఈరోజు మరి ప్రతి గ్రామం నుంచి ప్రతి పట్టణం నుంచి మరి పెద్ద ఎత్తున మరి ఈరోజు పోయి వారు చేస్తున్నటువంటి కుతంత్రాలు తిప్పికొట్టే విధంగా మరి ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఈరోజు మేడిగడ్డకు బయలుదేరి పోవడం జరిగింది.
ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయ ఆవరణంలో భక్తులు మొక్కులు తీర్చుకునే కొబ్బరికాయలు కొట్టి స్థలాన్ని నేడు ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ప్రారంభించారు. ముందుగా ఆయన కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. బీజేపీ నాయకుడు మాజీ ఎమ్మెల్యే కూనా శ్రీశైలం గౌడ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. మల్కాజ్గిరి పార్లమెంటు సీటును ఆశిస్తున్న కూనా ఈటెల రాజేందర్ కు మల్కాజ్గిరి పార్లమెంటు సీటును కేటాయిస్తుందన్న సమాచారం. దీంతో కూనా శ్రీశైలం గౌడ్ తన అనుచరులతో సంప్రదించి భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉంది. ఈ స్థాయిలో మాట్లాడుతూ